ఏడుస్తున్నావా? ఎందుకమ్మా రోదిస్తున్నావు? నీ ఒడిలో ఉండగానే ఓ మృగం నన్ను కాటేసిందని కుమిలిపోతున్నావా తల్లి? పొత్తిళ్లలోనే ఆడపిల్లకు రక్షణ లేదని బాధపడుతున్నావా? అయినా ఏడ్చి ఏం సాధిస్తావమ్మా? ఎంతమంది మాతృమూర్తులకు గర్భశోకం మిగిల్చిన ఈ పాడులోకం మారదమ్మా. ఎన్ని వేల కళ్ళు వర్షించిన కామాంధులో మార్పు రాదమ్మా. నేనేం పాపం చేశానమ్మా? 6 ఏళ్ల ప్రాయంలోనే నాకు 100 ఏళ్ళు నిండటం ఏమిటి? పుల్టిలోనే కన్ను మూసిన ఏ మాయదారి రోగమో బలి తీసుకుందని కొన్ని రోజులు బాధపడి మర్చిపోయి దానివేమో. పొట్టకూటి కోసం ఉన్న ఊరు దాటే క్రమంలో రహదారి ప్రమాదం మింగేసిన ఆయుష్ అంతే అనుకునే దానివే కదమ్మా. అంతా బాగుండి ఇప్పటిదాకా ఆడి పాడిన నేను నిషేధిలో కనుమరుగైపోవడానికి ఎవరిదమ్మా పాపం? ఎందుకమ్మా నాకు ఈ శాపం? అందుకే ఎవరిని ఏం అనలేక ఆ దేవుడినే నిందిస్తున్నా. మానవ విలువలు మాయమైపోతున్న ఈ లోకంలో ఆడబిడ్డగా నన్నెందుకు పుట్టించావని నిలదీస్తున్నా. 9 మాసాల పాటు నీ కడుపులో ఎంతో పదిలంగా ఉన్న ఈ భూమి మీద పడిన నాటి నుంచి కాలు కింద పెట్టనివ్వని నీ అనురాగంతో ఉక్కిరిబుక్కిరైన అమ్మ పక్కన ఉందనే ధీమతోనే కదమ్మా హాయిగా నిద్రోయాను. మా పిల్లల్లాగా అందరి మనుషులు స్వచ్ఛమైనవే అనుకున్నా. మనుషుల్లోనూ మృగాలుంటాయని తెలియదమ్మా. చిమ్మ చీకటిలో విలవిలలాడుతున్న గిలగిల కొట్టుకున్న కరిగిపోలేదమ్మా ఆ పాపాత్ముని హృదయం. నాకు తెలియక అడుగుతున్నా, నేనేం పాపం చేశానమ్మా? ఆడపిల్లలుగా పుట్టడమే నా శాపమా? ఇంత క్రూరమైన చావు ఎవరికి రావద్దమ్మా. అమ్మా, నిజంగా ఇప్పుడు అనిపిస్తుంది, ఈ మానవ జన్మకు బదులు పక్షిగా పుట్టి ఉంటే ఇంకొన్నాళ్ళు హాయిగా భూమి మీద విహరించేదాన్నేమో. ఏదైనా జంతువు దాడి చేయడానికి వచ్చినా ఎగురుకుంటూ పోయేదాన్ని కదమ్మా. అయినా నా ఒక్కదానికే కాదమ్మా, ఇంతకుముందు ఎంతోమంది నాలాంటి అభాగ్యులు బలైపోయలేదా? అప్పుడు ఈ సమాజం ఏడ్చింది, అంతకన్నా చేసిందేం లేదు కదా. కామంతో కళ్ళు మూసుకుపోయి పశువుల కన్నా హీనంగా ప్రవర్తించే మనుషుల్లోనూ ఎప్పుడొస్తుందమ్మా మార్పు? పసిమొగ్గలకు బడికెళ్ళే బాలికలకు, కళాశాలకు వెళ్ళే అక్కలకు, ఇంట్లో ఉండే అమ్మలకు, ఇలా ఏ వయసు వారికి రక్షణ లేదు ఈ లోకంలో. మార్పు ఎప్పుడు వస్తుందమ్మా? వావి వరుస మర్చిపోయి కామంతో కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించేవారున్నంతకాలం నీలాంటి అమ్మలకు ఈ శోకం తప్పదమ్మా. ఓవైపు మనిషి అంతరిక్షంలోకి వెళ్తున్న ఆడపిల్లలపై అగత్యాలు ఆగడం లేదు. నా చావుతోనైనా ఈ లోకం మారాలి. నీలాంటి వేదన మరో తల్లికి రాకుండా ఉంటే బాగుండు కదమ్మా. చివరిగా ఆ దేవుడు కనిపిస్తే ఒక మాట అడగదలుచుకున్నా. ఆడపిల్లలపై అగత్యాలు లేని గ్రామంలో పుట్టించు దేవుడా అని వేడుకొందదలుచుకున్నా. ఇది సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో కామాంధుడి చేతిలో బలి అయిన చిన్నారి ఆత్మఘోష.